తిరుమల ఆలయంలో శ్రీవెంకటేశ్వరుని దర్శనం చేసుకోగానే ఆమె కళ్ళు చెమర్చాయి. బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల టీనేజ్ యువతి మంగళవారం తన ఇష్టాదైవ దర్శనాన్ని పూర్తి చేయడంతో ఆనందానికి అవధులు లేవు. బెంగళూరుకు చెందిన కుమారి కీర్తన అనే అమ్మాయి ప్రతిష్టాత్మకమైన గోవిందకోటి ని తక్కువ సమయంలో పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించింది. ఆమె తన దివ్య అనుభవాన్ని పంచుకుంటూ భారత సమాజంలో రామకోటి రచించే సంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా వాడుకలో ఉందన్నారు. తన చిన్నప్పటి నుంచి పెద్దలు, గ్రామస్థులు రామకోటి రాయడం చూసేవారని చెప్పింది. 2023 నవరాత్రులు ప్రారంభించిన శ్రీవెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో గోవిందకోటి రాసే అవకాశం తనకు లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధలతో రాసేవాడినని చెప్పింది. విద్యార్థులు, యువకుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు టీటీడీ గోవిందకోటి రచించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన విషయానికి ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయానికి. ఇందులో భాగంగా 10,1116 సార్లు గోవిందకోటి రాసిన వారికి, వ్యక్తులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించాలని, గోవిందకోటి 10 మిలియన్లు రాసిన వారితో పాటు కుటుంబ సభ్యులందరికీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. బెంగళూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి తొలిసారిగా 10,1116 సార్లు గోవిందకోటి రాసి రికార్డు సృష్టించాడు. తక్కువ వ్యవధిలో తన పట్టుదలతో దివ్య కార్యాన్ని పూర్తి చేసిన కుమారి కీర్తనకు శ్రీవెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉజ్వల భవిష్యత్తు ఉండాలని టీటీడీ ఆకాంక్షించింది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం ఆమెకు